ఓకే ఫస్ట్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? శ్రీలేఖ అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? అబ్బాయిలు అందాన్ని చూడకుండా ఉండటం కోసం. సూపర్ అమ్మా. ఒక డౌట్, స్కార్ఫ్ కట్టుకుంటే అబ్బా అమ్మాయి భలే ఉంది అని ఎరగెళ్తావు. ఫాలో అయ్యాం స్కార్ఫ్ ది ఒకసారి. ఫస్ట్ అమ్మాయిలు ఏం చేస్తారంటే స్కార్ఫ్ కట్టుకొని వెళ్తుంటారు ఇలా. వెనక నుంచి కూడా వస్తుంటాడు ఇలా చూసి మొన్న అందరం చూస్తున్నాడు, మళ్ళీ మొన్న అందరం చూస్తున్నాడు, మూడోసారికి ఎందుకు చూస్తున్నారు అమ్మో నేను చూడ. అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? ఓన్లీ మా కళ్ళని చూసి ప్రేమించేవాడు దొరుకుతాడని. ఓకే సూపర్ ఝాన్సీ. మన సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? అక్షర అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? ఎన్ని వెధవ పనులు చేసినా దొరకకుండా ఉండడం కోసం స్కార్ఫ్ కట్టుకుంటారు. ఎన్ని ఏదో పనులు వద్దు, ఒక్క ఏదో పని చెప్పవా స్కార్ఫ్ కట్టుకొని చేసేది? బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు దొరకకుండా. అంటే బాయ్ ఫ్రెండ్ ఎప్పుడుంటే అప్పుడు ముసుగేసుకొని ఉండే స్కార్ఫ్ కట్టుకొని. పాప జీవితంలో ఫుల్ ఫోటో చూడడం మంది. అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? చూసి హీరోయిన్ గా సినిమాలో ఛాన్స్ దొరుకుతుందేమో అని. అబ్బా అంటే హీరోయిన్ అయిపోదామనే. సరే భవ్యశ్రీ, నువ్వు హీరోయిన్ అయితే ఏ హీరో పక్కన యాక్ట్ చేస్తావు? రామ్ పోతినేని. ఫ్యాన్ ఇక్కడ. ఆయన పాటకు డాన్స్ చేయడం రెడీగా ఉంది. నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు జడలో పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు? అబ్బాయి చెవులో పెట్టనీకి. సో జల్లో పెట్టుకుంటే వాడు కనపడని తీసి అని పెట్టా. నెక్స్ట్ ఇక్కడ ఎవరమ్మా? అందమైన వాళ్ళే పెట్టుకోవాలి కాబట్టి మేము పెట్టుకుంటాం. లాజికే. ఆహా తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో టెన్షన్ పడతారు? ఫస్ట్ కిస్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడతారు. అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో టెన్షన్ పడతారు? ఇంట్లో వాళ్ళు ఫోన్ లోకి ఓపెన్ చేసి ఇవ్వమన్నప్పుడు. చెప్పమ్మా నీ పేరు? స్వచ్ఛత. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో టెన్షన్ పడతారు? ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినప్పుడు. ఓకే నెక్స్ట్ ఎవరు? వీకల్ దాకా మందు దాగి ఇంటికి వచ్చినప్పుడు. జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి కోటలో ఉన్న పాదావి రాత్రిరంతా ఇరకది మందేస్తూ చిందేరా మందేరా చుక్కల్లో పక్కేరా పక్కేసి చుక్కేరా.
ఇంటికి వెళ్దాం ఇక. పబ్బులో పాటలు కూడా బాగా వేసారు రా, పబ్బుకి కూడా వచ్చాం మనం. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళాలి మనం. ఇదిగో మీ మమ్మీతో నువ్వే మాట్లాడాలి, ఓకేనా? నువ్వే మాట్లాడాలి. అరే తెప్పించింది నువ్వే కదా. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా మీరు? ఓకే. డిగ్గు 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 మమ్మీ వచ్చారు. ఏ మీ మమ్మీ ఒక నిజం. ఇదేంది బందర్ మమ్మీలా ఉంది? ఏంటే ఎవరి వెదవా? ఫ్రెండ్ మమ్మీ. ఆయన కంపు కొడుతున్నారేంటి ఇది చండాలంగా? ఆంటీ స్నానం చేయలేదు మీరు? గాడిదంతున్నావు నీకు ఆంటీ ఏంట్రా? ఆంటీ ముందు పంపించి నువ్వు లోపలికి రాని సంగతి తెలుస్తా నేను. మమ్మీ ఫ్రెండ్ ఒక నిమిషం, ఫ్రెండ్ కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను, నువ్వు వెనుకున్నాను, నా సంగతి తెలియమా ప్లీజ్. నువ్వు ముందు బయటికి పో. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా కోపం వస్తుంది? నేను చేసే రీల్ కి లైక్ కొట్టనప్పుడు కోపం వస్తుంది. ఇటు సైడ్ ఎవరు రెడీ ఉన్నారు? డాడీ నాకు ఇవ్వకుండా తాగేసినప్పుడు. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. సూపర్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్. అసలు తగ్గేదేలే అన్నట్టుగా మన క్యూట్ గర్ల్స్ అద్భుతంగా ఆన్సర్స్ చెప్పారు. సో గాయత్రి, ఎలా అనిపించినాయి ఆన్సర్స్ మన వాళ్ళవి? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బుల్లెట్ లాగా ఫట్ అని పేలిపోయాయి అంతే.